మరి రోడ్డు మార్గం పూర్తయిందంటే ఆవేళ రోడ్డుకి రైతులు భూములు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు, రేటు తక్కువనే బాధపడుతున్నారు. అలాంటి టైంలో పెద్దలు ధర్మాన ప్రసాదరావు గారు రెవెన్యూ శాఖ మంత్రికి ఉండి దగ్గరుండే రైతులందరినీ పిలిపించి ఈ రోజు చీఫ్ సెక్రటరీగా ఉన్న ఆనాటి రెవెన్యూ సెక్రటరీ అయినా మరి అతన్ని తీసుకొచ్చి అతని ఇంటి దగ్గర కూర్చోబెట్టి ఆ రోజు రైతులకు న్యాయం చేశారు. స్వయంగా బత్తా సత్యనారాయణ గారు శ్రీకాకుళం వచ్చి ఆనాడు ఇన్ఛార్జి మంత్రిగా ఉండి మా రైతుల కోసం పనిచేసి మాకు సహకరించారు. కనుక ఎప్పుడు కూడా ఈ ప్రాంత ప్రజలు మీకు రుణపడి ఉంటారని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ప్రోత్సహించి మమ్మల్ని సహకరించిన ఉత్తరాంధ్ర ప్రజాపత్రులందరికీ కూడా, అలాగే శ్రీకాకుళం జిల్లా ప్రజాపత్రులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యమైన మమ్మల్ని మన్నించమని సహకరించిన మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్తుండేవాళ్ళు, ఇదిగో ఇక్కడి నుంచి ఇది నేను ఖచ్చితంగా నేను చేస్తున్నాను చెప్పేవాళ్ళు, చేశారు. ఆ విధంగా విశ్వాసాన్ని సంపాదించారు. అందుకు మనం ఏ ఒక్కటి కూడా అనేటంటే మంచిగా చేసి మనం బ్రతకాలి. ఎందుకయ్యా బ్రతుకు? నువ్వు వస్తున్నావు, నీ మీద వస్తే ఎవరికి విశ్వాసం లేదు, విశ్వసనీయత లేదు. నువ్వెక్కడి నుంచో చూస్తున్నావు, నీకు దీన్ని ఏమంటారంటే ఆ హెలస్కోప్టర్స్ లేదు మీకు. అందుకే చాలా స్పష్టంగా దీన్ని నేను ఖండిస్తున్నాను. ఈ విధమైనటువంటి పరిస్థితులు ఇక ముందు ఎన్నడూ రాకూడదు. అచ్చెన్నాయుడు ఎవరయ్యా? అచ్చెన్నాయుడు ఏం చేస్తాడు? అచ్చెన్నాయుడు ఏం చేస్తాడు? ఆయన చేసింది ఏమి లేదు. అందుకే నేను అంటున్నాను, నేను అచ్చెన్నాయుడు ఏం చేస్తాడు అనేటువంటిది మీకు నాకు అందరికీ తెలుసు. కబుర్లు చెప్తాడు, మిగిలినటువంటి విషయాలు మాట్లాడతాడు, తర్వాత ఆయనకు అందింది అందుకొని పుచ్చుకొని వెళ్ళిపోతాడు. ఇక్కడ ఎన్నో విధాలుగా మంచి పనులు చేస్తూ కిడ్నీ ఆసుపత్రిని, మూలపేట పోర్ట్ అని, వంశధార నివాసితులకు పరిహారాలని, ప్రతి ఇంటికి మంచినీటి కొళాయని, ప్రతి ఒక్క విషయంలో కూడా ముందుండి చేస్తూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఘనకార్యం ఏంటి? మరి ఇక్కడ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఒక రైతుకి అందవలసిన 285 రూపాయల బస్తానే 1000 రూపాయలు కొనుక్కోవాల్సి వచ్చినటువంటి వైనం మనం ఈ శ్రీకాకుళం జిల్లాలో చూస్తున్నాం, మొత్తం రాష్ట్రంతా చూస్తున్నాం. అలానే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చేసిన ఘనకార్యం ఏంటి? ఇండిగో సర్వీసులు ఏంటి? ఒక్క విమానయాన సర్వీసులే కనీసం తనకున్న డ్యూటీయే చేయలేనటువంటి మరి కేంద్ర మంత్రి మరి ఇక్కడ మన శ్రీకాకుళం జిల్లా వాసుల కోసం ఏమైనా మాట్లాడగలడా అడుగుతున్నాను. మన శ్రీకాకుళం జిల్లా వాసుల తాలూకా దాహం తీర్చారా? కింజరాపు రామ్మోహన్ నాయుడు కానీ, కింజరాపు అచ్చెన్నాయుడు కానీ, మరి తెలుగుదేశం ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ మన వలస ఆపగలిగారా? మన రైతులకు అందవలసిన సాగునీరు అందించగలిగారా? మన శ్రీకాకుళం జిల్లాకి ఒక్క మంచి పనైనా చేయగలిగారా అడుగుతా నేను. మరి మనకి చేసినటువంటి మంచి కార్యాలు, ఘన కార్యాలు చేసిన ఏకైక మహాత్ముడు, ఏకైక మహానాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు.